ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ జరుగుతుంది అనే నమ్మకం అయితే కనబడతా ఉంది. అటు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం కానీ, అక్కడ ఉన్నటువంటి వర్గాలు దాన్ని సపోర్ట్ చేయడం కానీ, లేదంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం బలంగా ఇక్కడ ఉండడం వల్ల కానీ ఏదో ఒకటి పూర్తి స్థాయిలో మందకృష్ణ ప్రభావం అయితే దాని మీద కనబడుతుంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ జరుగుతుంది అనే వాదనలు అయితే వినబడతా ఉన్నాయి. ఒకవేళ జరిగితే ఇప్పుడు మీరు ఆల్రెడీ మాల సంఘాలన్నిటితో కలిపి సింహగర్జన పేరుతో మీటింగ్ పెడతా ఉన్నారు. ఒకవేళ వర్గీకరణ జరిగితే ఆల్రెడీ కోర్టుకు పోతే పిటిషన్లు కొట్టేస్తూ ఉన్నాయి. కాబట్టి వర్గీకరణ జరిగేది అంటే మీరేం చేస్తారు మరి? అంటే కోర్టే ఒక అవకాశం ఇచ్చింది జడ్జిమెంట్లో. ఓకే, ప్రభుత్వాలు మేము నిర్దేశించిన విధంగా కాకుండా ఏది ఎంపెరికల్ డేటా, పూర్తి జనాభా లెక్కలు, అవేవి సరైన అవగాహన లేని పద్ధతులు సుప్రీంకోర్టు తీర్పును వైలేట్ చేసే విధంగా వస్తే మళ్ళా కోర్టుకు రండి అని చెప్పింది జడ్జిమెంట్లో. ఓకే, చెప్పింది. వీళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్లు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏమి ఫాలో కావట్లేదు. జనాభా లెక్కలు మరి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరు వాటా ఎంత నువ్వెట్లా నిర్దేశిస్తావు? జనాభా లెక్కలు లేవు మీ దగ్గర. ఓకే, లేదు మీరేమన్నా కొత్తగా జనాభా లెక్కలు తయారు చేస్తారా? దానికి ఒక జనాభా లెక్కలు రిజిస్ట్రార్ ఉన్నాడు. వాళ్ళు ఏం చెప్పారు? మేము 2025లో జనాభా లెక్కలు తీస్తామని చెప్పారు. గతంలో బీహారు కొన్ని లెక్కలు తీసింది రాష్ట్ర ప్రభుత్వం, అవి చల్లవని సుప్రీంకోర్టు కొట్టేసింది. మీరు అడిగే ప్రకారం, ఇక్కడ ఎంఆర్పిఎస్ అడిగే ప్రకారం కులాల వారీగా జనాభా లెక్కలు చేయమని అడుగుతున్నారు. సుప్రీంకోర్టు అది చెప్పల. ఆల్రెడీ ఇప్పటికే కులగణన వద్దు, చేయటానికి వీల్లేదు అని సుప్రీంకోర్టులో ఒక కేసు పెండింగ్లో ఉంది. భారతదేశంలో అసలు కులగణనే జరగలే ఇంతవరకు. ఒక అంచనాలు ఉన్నాయి అంతే. కులగణన జరిగితే అసలు వాస్తవాలు తెలుస్తాయి. కులగణన వాళ్ళు చేయరు. మరి ఈ జడ్జిమెంటులోనే ఇన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి. ఇది అమలు కాకుండా సుప్రీంకోర్టే వీళ్ళ కాళ్ళకి బంధనాలు వేస్తే వీళ్ళు అనుకున్న మార్గంలో వీళ్ళు వెళ్తా ఉన్నారు. మేము తప్పనిసరిగా ఇదేంటంటే తాత్కాలిక ఉపశమనమే, ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అది ఎంఆర్పిఎస్ మీరు చెప్పిన నాయకులు ఏదో దండుకోవటానికి కొద్ది రోజులు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఉపయోగపడుతుందేమో, కానీ తప్పనిసరిగా మళ్ళా మేము కమిషన్ ఛాలెంజ్ చేసాం. కమిషన్ అది దాటి ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే వీళ్ళ పైరవీల ద్వారా మళ్ళా వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే చట్టం చేస్తుందో దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో చేస్తాం. తర్వాత ఇంకేదన్నా రూపంలో వెళ్తే అక్కడ మళ్ళీ సెకండ్ రివ్యూ వేస్తాం, క్యూరేటివ్ వేస్తాం, రిట్ వేస్తాం. ఎన్ని సంవత్సరాలు మేము చచ్చిపోయిన దాకా ఈ న్యాయం కోసం మేము పోరాడుతూనే ఉంటాం. దాంట్లో రాజీ లేదు. ఈ కమిషన్ కూడా అడ్డుకొని తీరుతాం. డెఫినెట్గా ఈ కమిషన్ రిపోర్టుని ఆ కోర్టు కొట్టివేస్తుంది. ఎందుకంటే కోర్టు నిర్దేశించిన మార్గంలో కమిషన్ జరగట్లేదు. అది జరగటానికి, అది చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి జనాభా లెక్కల రిజిస్ట్రార్కి మాత్రమే అధికారం ఉంది. నీకు లేని అధికారాన్ని మాలలు ఎంతమంది, మాదిగలు ఎంతమంది అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కమిషన్ కానీ తేలుస్తుందా? ప్రభుత్వానికే లేని హక్కుని ఆ ప్రభుత్వం నియమించిన ఈ కమిషన్కి ఉందా అధికారం? లేదు. రెండోది, అసలు వీళ్ళు ఆర్టికల్ 338 క్లాజ్ 9 ప్రకారం నేషనల్ కమిషన్ని సంప్రదించాలి. నేషనల్ ఎస్సీ కమిషన్ అది చేయలే వీళ్ళు. అది చేయలేదనే గతంలో రామచంద్రరాజు కమిషన్ని కొట్టేశారు. ఉషా మెహ్రా కమిషన్ నివేదికను కూడా వాళ్ళు రద్దు చేశారు. నువ్వు సంప్రదించ అన్ని అంటే రేపు ఈ కమిషన్ ఒకవేళ రిపోర్ట్ ఇచ్చి వర్గీకరణకు అనుకూలంగా చేసినా కూడా కొట్లు పోతుందా? లేదంటే ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉంది. ఇక్కడ తెలంగాణలోను ఆంధ్రాలోను హీరింగ్స్ జరుగుతున్నాయి. వీళ్ళు ఇంతవరకు కౌంటర్ ఫైల్ చేయాలి. ఇక్కడ రాంప్రసాద్ హైకోర్టులో కేసు వేసాడు కమిషన్ని ఛాలెంజ్ చేసి. మరి గవర్నమెంట్కి ఏ దురుద్దేశం లేకపోతే ఇంతవరకు కౌంటర్ ఎందుకు ఫైల్ చేయదు? ఇక్కడ ఫైల్ చేయాలి, అక్కడ చేయాల. నెలలు గడుపుతూ ఉన్నారు. 10 రోజులు అడుగుతారు, 20 రోజులు అడుగుతారు టైం. అడ్వకేట్ జనరల్ కోర్టుకు రాడు. కమిషన్ ఒక పక్క తిరుగుతూ ఉంది. వీళ్ళు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం కోసం, మాది మోకబలం ఉందని చెప్పటం కోసం
ఎక్కడో వరంగల్లో ఉండాడు, హైదరాబాద్లో వచ్చి ఆ సంఘాలన్నీ వచ్చి కమిషన్ నెత్తిన మీద కూర్చొని వాళ్ళకి తెలిసిన తప్పుడు రిపోర్ట్లన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇవ్వాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ కమిషన్కి ఇచ్చే రిపోర్ట్లను కమిషన్ పరిశీలించదా? మీరు అంటే ఇప్పుడు తప్పుడు రిపోర్ట్లు అన్నారు, ఒకవేళ ఇచ్చినది తప్పుడు రిపోర్ట్ అనే విషయం వాళ్ళు తేల్చారా? ప్రభుత్వం దగ్గరే లేని డేటా ఎంఆర్పిఎస్ నాయకుల దగ్గర ఎక్కడుంది? ఉంటే ప్రభుత్వ ఏజెన్సీల దగ్గర లేవా? మరి అట్లా మూడు బెడ్రూమ్లు ఇల్లు ఎవడు తీసుకున్నాడు, దళిత బంధు ఎవడు తీసుకున్నాడు, ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది మాల ఉద్యోగులు ఉన్నారు, మాదిగ ఉద్యోగులు ఉన్నారు తెలీదా? ప్రభుత్వం ఇవ్వాలి. ఎంఆర్పిఎస్ తెలుసా ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు? వాళ్ళు చెప్పేది మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క, వివేక్, వినోద్ ఈ భజనే. అసలు డిపార్ట్మెంట్లో ఎవడున్నాడు, ఏ జిల్లాల్లో ఎవడున్నాడు ఉందా? ఈ ప్రొఫెసర్ల దగ్గర, ఈ విశారదనుల దగ్గర, ఎంఆర్పిఎస్ నాయకుల దగ్గర. వీళ్ళ కాకి లెక్కలు చెట్టు కింద కూర్చొని వీళ్ళ అంచనాలు కళల్లో వచ్చే లెక్కలన్నీ రాసుకొని కమిషన్కి ఇస్తున్నారు. వాళ్ళు 70 లక్షల మంది మేము ఉన్నాము, మాకు అన్యాయం జరిగిందంటే మీరు కూడా అంటే మాల సంఘాల నాయకులు కూడా మాకు 40 లక్షలు 50 లక్షలు అని చెప్పేసి 30 లక్షలు అని చెప్పేసి మాట్లాడతాం. అంటే మొన్న చూశారు కదా, మన మాలలే లేరు 2% అన్నారు. నాగర్ కర్నూలులో ఎంతమంది? ఆడ 5% మంది వస్తే అంత అయింది. ఏది మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూలులో అప్పర్ ప్లాట్లు ఎంఆర్పిఎస్ మేము ఆ జిల్లా రాష్ట్రంలో ఉన్న నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ ఈ 3 జిల్లాల్లో ఎక్కువ కదా, మెదక్, రంగారెడ్డి. మరి అక్కడ వాళ్ళు చెప్పిన దగ్గర అసలు లేరు అన్న దగ్గర వేలాది మంది వచ్చి అక్కడ మీటింగ్ నాగర్ కర్నూలు ఇదిగా మేము ఉన్నామన్నారు. తర్వాత తెలంగాణలో లేరన్నారు. 1% 2% వస్తేనే ఇక్కడ తేలిపోయింది. లేరు అన్న దగ్గర ఉన్నారు కదా, మీరు లేరు అని చెప్తున్నారు, ఒక పర్సంటేజ్లు ఇస్తూ ఉన్నారు. ఇంకో నెల ఆగితే అసలు ఈ హైదరాబాదులో ఉన్న గ్రౌండ్లన్నింటిలో కూడా నింపేసి పెట్టగలరు. ఒకే రోజు జింకానాలో, నిజాంలో, స్టేడియంలో, ఎల్బీ స్టేడియంలో, బయట చుట్టుపక్కల ఉన్న ఎన్ని గ్రౌండ్లు ఉంటే అన్ని గ్రౌండ్లో ఒకే రోజు మాలలు తెచ్చి నింపగలిగినంత జనం ఉన్నారు.